ఈరోజు మనతో సీనియర్ జర్నలిస్ట్ పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు మేడం? బాగున్నానండి మేడం. ఒక 4 days నుంచి గరికపాటి నరసింహారావు గారి పైన వైరల్ అవుతున్నారు. ఎక్కడ చూసినా ఆవిడ ఫస్ట్ వైఫ్ని అంటూ ఒకరు బయటకు వచ్చి అనుచిత వ్యాఖ్యలు అనుకోండి, అంటే విడిపోయాము అని చెప్పేసి కొన్ని దారుణమైనవి కూడా కొన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు ఇంత కీర్తి ప్రతిష్టలు సంపాదించిన అతని పైన బురద జల్లుతున్నారని కొంతమంది, బట్ ఆవిడికి లోపల ఎంతో ఉంటే తప్పితే ఇలా బర్స్ట్ అవుట్ అవ్వరు అని సపోర్ట్గా ఆవిడకి కొంతమంది, ఇలా సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అవును. యాజ్ ఏ అనలిస్ట్గా మీరు ఈ ఇష్యూ పైన ఏం చెప్పదలుచుకున్నారు మేడం? కామేశ్వర గారు ఆయనకి మొదటి భార్య, గరికపాటికి మొదటి భార్య, కానీ ఆవిడ ఆయనకి అన్నగారి భార్య, రెండవ భార్య, అన్నగారి భార్య అంటే రెండవ భర్త. భర్త కాదో మనకు తెలియదు. ఓకే, వాళ్ళు వెళ్ళిపోయారు. నేను అడిగేది ఏంటంటే కామేశ్వర గారిని, ఎప్పుడో జరిగింది, ఒక 30 ఏళ్ళు అయిందా, 25 సంవత్సరాలు అనుకుందాము. ఇప్పుడు కొడుకులు పెద్దవాళ్ళు అయ్యారు. మనం 2-3 వెర్షన్స్ విన్నాము. ఒకటి, ఈవిడ గరికపాటి గారితో పిల్లల్ని కన్నాక అప్పుడు అతనికి ఏమీ లేదు, ఈవిడే జాబ్ చేసేవారు, ప్రభుత్వ ఉద్యోగిగా, ఉపాధ్యాయురాలేదో ఆవిడ. సో అప్పుడు ఆవిడ బయట చూసుకుంటే ఆయన ఇల్లు చూసుకునేవాడు. అయితే ఇప్పుడు మీరు మొత్తం ఆవిడ వీడియోస్ చూసారంటే మీరు కొన్ని పదాలు వింటారు అందులో. ఒకటి, ప్రేమ లేదు. 2, నన్ను ఎప్పుడూ బయటకు తీసుకెళ్ళలేదు. 3, స్కూటర్ నడపడం రాదు. నాకు రాత్రి తలనొప్పి వస్తే 10ంటికి స్కూటర్ ఉంది కదా, నువ్వే వెళ్ళి తెచ్చుకో అన్నాడు. ప్రేమ లేదు. కూర్చుని కలిసి తిందామంటే తినలేదు, కాఫీ తాగలేదు, పిల్లలతో కూర్చుని నేను భోజనం చేయలేదు. దిస్ ఈజ్ వాట్ హర్ క్లెయిమ్. ఆవిడ ఈ క్లెయిమ్సే చేశారు ఆవిడ. అయితే 25 ఏళ్ల తర్వాత మీరు గరికపాటి గురించి మాట్లాడుతున్నారు, ఓకే, బికాజ్ మీరు ఆయనతో ఉన్నారు కాబట్టి మాట్లాడుతున్నారు, దట్స్ ఓకే. బట్ మీ మొదటి భర్త గురించి ఎందుకు మాట్లాడరు, వెంకటేశ్వరరావు గారి గురించి? తర్వాత అసలు ఫస్ట్ నేను అంటానండి, సరే గరికపాటి గారే ఆవిడని అట్రాక్ట్ చేసి ఉండొచ్చు అనుకుందాం, ఆవిడని బొట్లో వేసుకున్నారేమో మనకు తెలియదు, కానీ నువ్వు వదిన గారివి కదా, వదిన తల్లితో సమానం కదా, మరి ఎట్లా నువ్వు మరిదితో వెళ్ళిపోతావు? నువ్వు నీ మొదటి భర్తతో నువ్వు సంతోషంగా ఉన్నావా లేదా అది చెప్పలేదు ఆవిడ. మొదటి భర్త ప్రస్తావన తేలేదు. అంటే ఒక్క రోజులోనే విడాకులు ఇప్పించి ఇతను తీసుకొచ్చాడు అనేది అయితే చెప్పారు మేడం. ఉండొచ్చు, మనకు తెలియదు. సరే, అప్పుడు అన్నగారికి తెలిసి ఇవన్నీ జరిగాయి, ఇట్స్ ఓకే. వాళ్ళు దండలు మార్చుకున్నారా, పెళ్లి చేసుకున్నారా, అది మనకు అనవసరం. కానీ ఈయనతో ఎప్పుడైతే విడిపోయారో, శివప్రసాద్ అనే ఒక వ్యక్తితోటి ఈవిడ వెళ్ళిపోయారు. శివప్రసాద్ అనే అతను జానపద గేయాలు అవి పాడతాడు, ఫోక్ సింగర్ అన్నట్టుగా నేను విన్నాను. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఫస్ట్ హస్బెండ్ వచ్చేసి వెంకటేశ్వరరావు గారు, తర్వాత గరికపాటి వారి కన్నా ముందే శివప్రసాద్. గరికపాటి వారి తర్వాత శివప్రసాద్ కొడుకులు పుట్టారు కదా, కొడుకులు పుట్టాక విడిపోయారు కదా, ఈవిడ పిల్లల్ని తీసుకెళ్ళలేదు, ఆయనే చూసుకున్నారు. అప్పుడు ఆయన శారద అన్న ఆవిడ్ని ఇంట్లో చూసిన పెళ్ళది, సంప్రదాయబద్ధంగా చేసుకున్నారు. ఆవిడ కూడా ఇష్టపడి చేసుకుంది, పిల్లల్ని తల్లిలా చూసుకుంది ఆవిడ. అక్కడేమి ఇష్యూస్ లేవు. ఇప్పుడు కామేశ్వర గారు చెప్పిన దాంట్లో మనం చూస్తే, నేను ఇప్పుడు ఏ బంధాలు లేవు నాకు, నేను చాలా ఫ్రీగా ఉన్నాను, నా ఇష్టానికి నేను ఉంటున్నాను, అంటే నాకు నచ్చినప్పుడు నేను ఏది కావాలంటే అది చేస్తా, పాడుకుంటా, లేకపోతే బయటకు వెళ్తే సంథింగ్ షీస్ సేయింగ్, ఓకే, వెల్ అండ్ గుడ్. కానీ మీరు గరికపాటి గారి గురించి ఎందుకు ఇప్పుడు ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు? 25 ఏళ్ళుగా మీరు ఎందుకు నోరు మూసుకుని ఉన్నారు? మీరు విడాకులు తీసుకున్నారుగా, తీసుకున్నాక ఇంకా మీకేంటి హక్కు? ఓకే, మీరు లీగల్గా తీసుకుంటే, ఇప్పుడు ఇద్దరు విడిపోయాక అగ్రిమెంట్ చేసుకునే విడిపోయి ఉంటారు కదా, నువ్వు పిల్లలు వద్దనుకున్నావు కదా, ఒకవేళ వద్దనుకున్నా యాజ్ ఎ మదర్ నువ్వు మధ్య వచ్చి పిల్లల్ని చూసావా, పట్టించుకున్నావా? కొడుకు ఏదో కేసు పెట్టాడు అంటున్నారండి ఇప్పుడు ఇటీవల కాలంలో, ఎంతకాలం అయినా మనకు తెలియదు. దీని గురించి నాకు ఒక బ్రీఫ్ ఉంది, అంటే కొంత తెలుసు నాకు. యాక్చువల్లీ 9 months ago, 10 months బ్యాక్ తను కొన్ని వీడియోస్ చేశారు. అవునండి. ఆ వీడియోస్లో ఒక 2 వీడియోస్ ఫ్యామిలీ వీడియోస్ ఉన్నాయి. అంటే ఎవరి పేర్లు ప్రస్తావించకుండా పురాణాల్లో వాలి సుగ్రీవుల్ని పేర్లు పెడుతూ కొన్ని వీడియోస్, ఒక 2 వీడియోస్ చేశారు. అవి కూడా 10 months బ్యాక్ వచ్చాయి. ఆ వీడియోస్ పైన అబ్జెక్ట్ చేస్తూ పెద్ద కొడుకుతో క్రిమినల్ కేసు పెట్టించారు. ఈవిడ పైన క్రిమినల్ కేసు పెట్టినందుకే
ఈవిడ కంప్లీట్ గా బయటకు వచ్చింది, బర్స్ట్ అవుట్ అయ్యి ఇన్ని సంవత్సరాలు నేను సైలెంట్గా ఉన్నాను, బట్ ఇప్పుడు నేనేదో వీడియోలు చేసుకుంటే దానికి కూడా క్రిమినల్ కేసు పెడతారా నా పైన అని బయటకు వచ్చానని చెప్తోంది ఆవిడ. కరెక్ట్ ఉండొచ్చండి, నేను కాదని అంటల్లా. ఇప్పుడు నేనంటాను నువ్వు ఈ పని ఎప్పుడో చేయాలి కదా బయటకు వచ్చి, నువ్వు నీ భర్త గురించి ఇవాళ కొత్తగా ఎందుకు చెప్తున్నారు? గరికపాటి వారి గురించి ఇవాళ ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నారు? ఆయన ఇప్పుడు ఒక ఆధ్యాత్మికవేత్త, ఒక ప్రవచనకర్త, ప్రజలకు నచ్చింది. మీరు ఎందుకు బురద చెల్తారు? మీ కొడుకు పెడితే, కొడుకేం చిన్నవాడా కాదు కదా, కొడుకు మేజర్ అయ్యాడు, కొడుక్కి అన్నీ తెలుసు, కొడుకు ఇష్టపడే శారద గారిని తల్లిగా భావిస్తున్నాడు. మరి మీ బాధ ఏంటి? ఇంకా ఇప్పుడు భవబంధాలు వదిలిచ్చేసుకున్నాను, నేను ఫ్రీ అయిపోయాను అన్నాక మీరు ఓన్లీ గరికపాటి గారి గురించి ఎందుకు మాట్లాడుతున్నారంటే ఆ కేసు కోసం మీరు మాట్లాడతారా? అంటే క్రిమినల్ కేసు పెట్టారు కాబట్టి నేను మాట్లాడుతున్నాను అంటే ఎవరికి నష్టం? ఇప్పుడు ఆవిడకి ఏమైనా సింపతి దొరుకుతుందా? ఇప్పుడు నువ్వు బాగలేదు, లేదు నా కొడుకు నాకు కావాలనో, లేదు నా కొడుకుతో మాట్లాడతానో, లేదు నాకు ఆర్థిక సాయం కావాలనో మరి మాట్లాడచ్చు మీరు. అవేమీ లేకుండా ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు మీరు సమాజానికి? వాడు పొట్టివాడు, మరుగుజ్జు ఏంటంటో మాట్లాడింది నేను ఒక వీడియోలో. మరుగుజ్జు అంటే ఇతనే కదా. ఇప్పుడు వదినని అతను పెళ్లి చేసుకున్నాడు అనుకుందాం, వదిన పెద్దదే కదా, వదినకి తెలీదా, విచక్షణ లేదా? అదే 2 సంవత్సరాలు చిన్నవాడని ఆవిడే చెప్పారు. పోనీ ఉండొచ్చు, ఇప్పుడు వయసు కూడా మనకు సంబంధం లేదు, విచక్షణ అనేది ఎక్కడికి వెళ్ళింది? మరి ఆ రోజు తప్పు చేసి కళ్ళు మూసుకుపోయి మళ్ళా శివప్రసాద్ అన్నవాడితో నువ్వు సంతోషాన్ని వెతుక్కుని మరి ఎందుకు చేసావు? ఓకే, ఇప్పుడు మీరు విడిపోయాకే గరికపాటి గారు ఇంకో పెళ్లి చేసుకున్నారు, ఇంట్లో తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకున్నారని తెలుస్తుంది మనకి. తండ్రి మాట వినడు అని ఏదో మాట్లాడింది ఆవిడ. ఈ కొడుకు గురించి కూడా ఆయన చెప్పి కొడుకు కేసు పెట్టాడు అంటుంది. అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మీరు ఒక వీడియో చేస్తారండి, నాకు సంబంధించి అనుకుందాము, నేను అబ్జెక్ట్ చేసే హక్కు నాకు ఉంటుంది కదా, నా పిల్లల చేతనే నేను కేసు పెట్టించవచ్చు. ఇక్కడ తల్లి కాబట్టి కొడుకు చేత పెట్టించుంటాడు, అది కొడుకు ఇష్టం లేకుండా చేయడుగా. హీఈస్ నాట్ ఏ మైనర్ కదా, హీఈస్ ఏ మేజర్. మోర్ దాన్ 30 years ఉంటాయి కదా పిల్లాడికి. అతను హర్ట్ అయ్యి ఉండొచ్చు, అట్లీస్ట్ నీ మీద కొద్దో గొప్ప ఉండే గౌరవం కూడా పోయి ఉండొచ్చుగా. విడిపోయాము అని తండ్రి చెప్పు ఉంటాడు కదా, ఆవిడ దారి ఆవిడ వెతుక్కుంది, నేను ఈ పెళ్లి చేసుకున్నాను అన్నప్పుడు శారద గారిని వాళ్ళు తల్లిగా భావిస్తున్నారు. కానీ ఇప్పుడు ఈవిడ చేసిన పని వల్ల ఇప్పుడు ఈవిడకి వచ్చే ప్రయోజనం ఏమిటి? ఇప్పుడు ఆయన్ని చెడు చేసినందువల్ల నువ్వు కొత్తగా ఇప్పుడు ఆ సంబంధాలు పెంచుకోలేవు కదా. ఇప్పుడు గరికపాటి వారికే ఇప్పుడు అందరూ ఎక్కువ శాతం మంది ఆయన్నే సపోర్ట్ చేస్తున్నారు, మీరు గమనించండి. ఇప్పుడు అది పర్సనల్ అండి. ఇవాల్టి రోజుల్లో మంచి చెడు అనే దానికి ఏమైనా ఉందా? ఏది మంచి ఏది చెడు మనం చెప్తాము. నాకు మంచిదైంది మీకు చెడ్డదవుతుంది, మీకు చెడ్డదైంది నాకు మంచిదవుతుంది. సో కాలం మారింది కదా. ఇప్పుడు మనం ఎన్ని కాలాలు ఎన్ని యుగ ధర్మాలు మార్చుకుంటూ వస్తున్నాం మనం. అంటే యాజ్ ఎ ఉమెన్గా మీరు చెప్పండి మేడం. యాజ్ ఎ ఉమెన్ అయినా నేను ఆవిడ చేసిన తప్పే అంటానండి. ఆడవారికి కానివ్వండి, ఎవరికైనా ఒక హ్యూమన్ బీయింగ్కి వారు బాధపడితే, నిజంగా బాధపడి ఉంటే ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం, అంటే అది అప్పుడే చెప్పారా కొన్ని రోజుల తర్వాత చెప్పారా అని చూడాలా, లేకపోతే ఎలా చూడాలి దాన్ని? కాదండి, ఇప్పుడు మీకు నచ్చక వెళ్ళిపోయాక ఇంకా దాని గురించి ఎందుకు డిస్కషను? ఇప్పుడు మీరు అక్కడే ఉండుంటే సరే, ఈ 25 ఏళ్ళు కూడా అతనితోటే ఉండుంటే యూ హ్యావ్ ఎ రైట్ టు సే, అవునా కాదా? అప్పుడు మీకు రైట్ ఉంది. ఎస్, నన్ను ఇలా ఏడిపిస్తున్నాడు గరికపాటి, ఈయన ఇలా ప్రవచనాలు చెప్తున్నాడు కానీ ఇంట్లో నన్ను సతాయిస్తున్నాడు అందనుకోండి, ఎస్ షీ హ్యాస్ ఎ రైట్. బట్ ఇక్కడ అలా కాదు కదా. వద్దనుకుని వెళ్ళిపోయి 25 ఏళ్ల తర్వాత నువ్వెందుకు వీడియో చేయాలి? నీకు ఎవరున్నారు నీ వెనకాల? ఇప్పుడు చాలా వాదనలు వినిపించాయి మనకి, ఈవిడ ఎవరో ప్రోద్బలం చేసి ఇట్లా చేశారు, ముఖ్యంగా ఎవరు తెలంగాణ వాదులని అంటున్నారు, ఆయనకేమో కల్చరల్ అడ్వైజర్గా ఇస్తారు కాబట్టి ఇట్లా చేస్తున్నారని. సో వాట్ ఎవర్ ఇట్ ఈజ్, ఇప్పుడు మీరు కూడా పెద్ద ఆవిడే కదా, కామేశ్వర్ గారు అన్న ఆవిడ ఈరోజు ఒక 60 ఏళ్ళు పైబడిన మనిషి, చిన్న మనిషి ఏం కాదు. అయ్యో విచక్షణ లేదు, ఏదో తెలియక చేసింది అంటానికి. ఇప్పుడు మీరు సాధించింది ఏంటి? మీ బతుకుని బజార్కి ఈడ్చుకున్నారు. ఇప్పుడు ఇంతకాలం ఆ కామేశ్వరి గారు ఎవరో, ఆవిడకి ఎన్ని పెళ్ళిళ్ళు అయ్యాయో ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు అంటే మీరు ఇంకొక విషయం చెప్పారు, శివప్రసాద్ అనే పర్సన్, అంటే ఎలా మేడం? అంటే లీగల్గా మ్యారేజ్ చేసుకున్నారా? అది తెలియదు మనకున్నారా, అది తెలియదు.
అతనితో వెళ్ళిపోయిందని తెలుసు మనకి ఆవిడ. అది మ్యారేజ్ చేసుకున్నారా, ఏం చేసుకున్నారు, ఇక్కడైతే విడాకులు తీసుకున్నారని అయితే తెలిసింది మనకి. ఈ శివప్రసాద్ అనే అతను జానపద గీతాలు పాడతాడు అనేది మాత్రం తెలిసింది మనకి. బికాజ్ షీఈ్ ఫ్రమ్ కాకినాడ కదా, అట్లా తెలిసింది మనకి. సో ఏది ఏమైనా ఇవాళ ఆవిడ సాధించింది ఏంటి మీరు చెప్పండి, నాకు అర్థం కాలే. గరికపాటి గారిని చెడ్డగా చేయాలని భావించి ఇప్పుడు ఆవిడే చెడ్డ ఆవిడ అయ్యారుగా, సింపతి వస్తుందా? ఇప్పుడు చెప్పిన విధానంలో కూడా మీరు గమనిస్తే ఎప్పుడో 25 ఏళ్ల క్రితం లేకపోతే 30 ఏళ్ల క్రితం నన్ను ప్రేమగా చూడలేదు, నాతో అన్నం తినలేదు, చిన్నపిల్లలు కంప్లైంట్ చేస్తారు చూడండి, అలానే ఉందా మీకు? అంటే రీసెంట్గా ఒక 2 days బ్యాక్ కూడా ఇంకొక వీడియో పెట్టారు మేడం, అది చాలా కొంచెం జుగుప్సాకరంగా కూడా మాట్లాడారు గరికపాటి వారిని, నీచుడని. విన్నాను నేను. కొన్ని చాలా వర్డ్స్ యూజ్. నేను అనేది అది, ఇప్పుడు మనకి నచ్చకపోతే విడిపోతామండి, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. కానీ ఆ వ్యక్తిని తలుచుకుని మళ్ళీ వాళ్ళ మీద వీడియోలు చేసి వాళ్ళ బతుకు బజార్కి ఇచ్చి నా బతుకు నేను బజార్కి ఈడ్చుకుంటానా? ఆవిడ ఉపాధ్యాయురాలుగా పనిచేశారు, నన్ను నా మీద దాడి చేస్తానంటున్నారు, క్రిమినల్ కేసు పెట్టారు అంటే దే హ్యావ్ ఏ రైట్, వాళ్ళ ఇష్టం అది. ఇప్పుడు మీరు ఎట్లా వీడియోలు చేసి పెట్టుకుంటున్నారు, అది మీ రైట్ అనుకున్నప్పుడు అది తీయమని అడిగే రైట్ వాళ్ళకు ఉంది. మీరు ఎలా లేదంటారు? అంటే ఇప్పుడు మిమ్మల్ని ఏమైనా మోసం చేసి ఆయన ఇంకో పెళ్లి చేసుకుంటే అప్పుడు మీరు మాట్లాడచ్చు. మీరు విడిపోయాక ఆయన పిల్లల్ని ఉంచుకుని ఆయన పెళ్లి చేసుకున్నాడు, ఇంకా అక్కడ ఈవిడికి ఏ హక్కు ఉందో నాకు చెప్పండి. లీగల్గా కూడా ఏ హక్కు ఉండదుగా, మీరు ఉంటుందంటారా? లేదు కదా. ఇక్కడ నేను పాయింట్ అంతవరకే మాట్లాడతా. ఇప్పుడు కామేశ్వరి గారు మంచి చెడు మనకు అనవసరం అండి, గరికపాటి గారు మంచి చెడు మనకు అనవసరం అండి. కానీ ఒక వ్యక్తికి ఒక మంచి పేరు వచ్చి ఆయన అందరినీ అలరిస్తున్నాడు, అది ఆయన ఇష్టం, వాళ్ళ ఇష్టం, వినేవాడి ఇష్టం. ఇప్పుడు మీరు ఎక్కువ కమెంట్స్ చూసుకుంటే 90% ఆయనకు సపోర్ట్ ఉన్నాయి, ఒక 10% ఈవిని సపోర్ట్ చేస్తున్నారు. తర్వాత నిన్నెవరో ఒక మహిళా మండల ఏదో విమెన్ రైట్స్ ఆవిడ నేను పూర్తిగా కామేశ్వరి గారిని సపోర్ట్ చేస్తున్నాను ఒకటి రిలీజ్ చేసింది. అది ఆవిడ ఇష్టం, దాన్ని మనం ఏమి ఖండించాం. అయితే ఇక్కడ ఇంకొక విషయం మేడం, ఇదే అలసుగా తీసుకొని, అంటే మనకి హిందూ ధర్మంలో చాలా తక్కువ మంది ఉన్నారు ప్రవచనకర్తలు. అందులోని పేరొందిన వాళ్ళు 2-3 వేల పైన లెక్క పెట్టుకోవచ్చు. అందులో ఒకరైన వీరిని ఇప్పుడు ఇక హిందూ దీనిలోనే కమ్యూనిటీలోనే వారే బయటకు వచ్చి రకరకాలుగా వీడియోలు చేయడం గరికపాటి వారి పైన మనం చూసాం. అది కూడా గోవిందనా ఎవరో ఒక ఆవిడ కూడా ఆవిడేదో దిగొచ్చాను అనుకుంటుంది. నేనంటే సంప్రదాయం అంటే ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏంటి అసలు, అంతే కదండి. అంటే వారి పైన లేడీస్ పైన కొంచెం ఎలా పడితే అలా మాట్లాడారని. అవునండి, మీరు ఖండించండి, మీకు రైట్ ఉంది. కానీ దాన్ని బేస్ చేసుకుని వ్యక్తిగతాలు మనకు అనవసరం కదండి. రైట్. నాగపణి శర్మ గారి గతంలో ఇలాగే అయింది, అది కావాలని చేశారు అని వచ్చింది. అంటే నేను అనేది, మీరు ఇందాక ఒక మంచి పాయింట్ అన్నారు, మనకు ఉన్నదే 2-3 హిందూ ధర్మంలో అని. సో అంటే పని కట్టుకుని ఎవరైనా చేయిస్తున్నారా అంటే వాళ్ళకి పేరు చెడగొట్టి. ఇప్పుడు హిందూ ధర్మం మీద, సనాతన ధర్మం మీద ఎక్కువ మీరు చూసారంటే యూత్ కూడా దే ఆర్ షోయింగ్ మోర్ ఇంట్రెస్ట్, మీరు గమనించారో లేదో. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు యువత ఎలా ఉన్నారంటే ఎంత ఫార్వర్డ్గా ఉంటున్నారు, ఎంత అంటే వాళ్ళు చదువుకుని వాళ్ళు మంచి జాబ్స్ చేస్తూ కూడా ఇటు ఆధ్యాత్మికత వైపు వస్తున్నారు వాళ్ళు. మీరు యుఎస్లో చూసే ఉంటారు, చాలామంది రోజు వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు గరికపాటి గారిదో లేకపోతే చాగంటి వారిదో ప్రవచనాలు వింటారు వైల్ డ్రైవింగ్. నాట్ యంగ్స్టర్స్ ఐఎమ్ టాకింగ్ అబౌట్. తెలుసా మీకు? ఇప్పుడు జగ్గి వాసుదేవ్ ఉన్నారు, జగ్గి వాసుదేవ్ మీద చాలా ఆరోపణలు వచ్చాయి. మీరు గమనించినట్టయితే ఎక్కడ ఆధ్యాత్మికత వెళ్ళి విరుస్తోందో అక్కడ ఇలాంటి గొడవలు వస్తున్నాయి. అంటే పని కట్టుకుని ఎవరు చేస్తున్నారు, దీని వెనకాల ఎవరున్నారు అనేది కూడా మనం ఆలోచించాలి. ఒక తెలంగాణ వాదులు కొంతమంది తప్ప మిగతాదంతా కూడా అంటే వేరే మతం వాళ్ళు చేయిస్తున్నారా, అది కూడా మనం ఆ కోణంలో కూడా ఆలోచించాలి. అంటే ఇంకొకటి కూడా మేడం, దీన్ని అలసుగా తీసుకొని వారు చెప్పిన ప్రవచనాలు కానివ్వండి, వారి వల్ల మారిన వాళ్ళు కానివ్వండి, ఇవన్నీ ఎవరు మాట్లాడట్లేదు. ఏవో 1-2 మైనస్లు ఏవైతే ఉన్నాయో వాటినే తీసుకొస్తున్నారు తప్పితే ప్రతి ఒక్కరు. అంటే ఆయన వాస్తు శాస్త్రం గురించి తప్పుపట్టారని ఒకరు, అంటే వాస్తు వాళ్ళంతా ఇప్పుడు టైం వచ్చిందని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. లేడీస్ పైన అప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేశారని కొన్ని సంఘాలు, సినిమా వాళ్ళ మీద చిరంజీవి గారి అభిమానులు, ఎవరికి ఇప్పుడు టైం వచ్చిందని వాళ్ళు అంతేనండి. అది సహజం, మానవ నైజం అదే కదా. ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు ఎవడు పెద్ద పట్టించుకోడు,
ఒక చిన్న లూప్ హోల్ దొరికితే దాన్ని పెద్దది చేయాలని చూస్తారు, ఈ మంచి అంతా కొట్టుకుపోవాలని చూస్తారు మీరు అన్నట్టుగా. కాబట్టి ఇది సహజం అండి. ఇవన్నీ ఏంటంటే ఏదో చిన్న ఇది అంతే, ఏదో ఒక టీ కప్పుల తుఫాన్ లాగా. ఇప్పుడు ఆయన చలించాల్సిన పని లేదు, ఆయన ఆన్సర్ ఇవ్వాల్సిన పని లేదు, ఇస్తాడేమో మనకు తెలియదు. కానీ ఏది ఏవైనా కూడా ఫస్ట్ హిందువులు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఐక్యత నేర్చుకోండి, వ్యక్తిగతాలకు వెళ్ళకండి. నిజంగా ఆయన తప్పు చేస్తే ఎస్ యూ హ్యావ్ ఎ రైట్ టు ఆస్క్, అందులో మనమేమి కాదని అనం, అది ఆడైనా మగైనా తప్పే. కానీ వాళ్ళ వ్యక్తిగత విషయాలు వాళ్ళ కుటుంబ విషయాలు తీసుకుని మనం దాన్ని మనకు ఆపాదించేసుకుని దాని మీద మనం సొమ్ము చేసుకోవాలనుకోవటం మాత్రం సముచితం కాదనేది నా ఉద్దేశం. ఎందుకంటే మీరు ఇందాక ఒక మంచి పాయింట్ అన్నారు, ఎవరికి వాడు పడిపోతున్నాడు మీదని. చిరంజీవి గారు సారీ చెప్పారు, గరికపాటి గారు సారీ చెప్పారు. యాక్చువల్గా గరికపాటి గారు ఆ రోజు అలా అనకూడదు, ఎందుకంటే ఆయన సంయమనం పాటించి ఉండాలి. సరే పాటించలేదు, చిరంజీవి పెద్దరికం చూపించుకున్నారుగా. కాబట్టి ఎక్కడైనా సరే ఎవరో ఒకరు తగ్గటం అనేది అవసరం అండి. ఇవాళ ఈవిడ నేను పొద్దునే లేచి వీడియోలు చేసుకుంటానంటే చేసుకోండి, కానీ ఎందుకు మీ కుటుంబాన్ని మీ పరువుని మీరే బజార్కి ఈడ్చుకున్నారు? ఇప్పుడు మీరు ఏం బాగుంటారు? ఇప్పుడు మీ కొడుకులను వస్తారా? ఇంకా ఏదైనా కొద్దో గొప్ప ప్రేమ ఉంటే అది కూడా పోతుందిగా. చెప్తాను కదా మేడం, తనే ఆవిడ మీరు గమనించండి, ఆవిడ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉంది. మీరు ఆవిడ వీడియోస్ వింటే నాకేది వద్దు అంటూనే ఆవిడ ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో నాకు కనిపించారు. అంటే ఒక ఒంటరితనాన్ని ఆవిడ ఫీల్ అవుతున్నారు. మనం సైకలాజికల్గా చూస్తే మనిషి ఎప్పుడు కూడా ఒక డిప్రెషన్లో ఉన్నప్పుడు నాకేం అక్కర్లా, నాకు నేను ఇవన్నీ అడగట్లా మిమ్మల్ని అంటూనే మాట్లాడతారు మీరు గమనిస్తే. అదొక సైకాలజీ. అంటే ద అదర్ వే షీ నీడ్స్ ఎవ్రీథింగ్. ఆవిడ లోన్లీనెస్ తోటి బాధపడుతోంది. కాబట్టి ఆవిడ ముందు డిప్రెషన్లోకి వెళ్లకుండా ఆవిడ ఒక మంచి డాక్టర్కి చూపించుకుని కుటుంబ సమస్యల్ని ఆవిడ ఇలా వీధిన పడక్కర్లా, ఇలా వీడియోలు చేసి కాదు, వ్యక్తిగతంగా వెళ్ళి ఆవిడ ఏం కావాలో వాళ్ళతో మాట్లాడుకుంటే అయిపోతుందిగా. పోనీ నువ్వు వెళ్ళలేవు, మీడియేటర్స్ బోల్డ్ మంది ఉన్నారు కదండి, అందులో ఇలాంటి వాటికి రాయబారాలు ఎవరైనా వస్తారు. కాబట్టి ఆ వేలో వెళ్ళి ఆవిడ అనుభవాన్ని అంతా రంగరించి మంచి మంచి వీడియోస్ చేయొచ్చు. ఆవిడ అవసరంలో ఎప్పుడో జరిగిపోయింది పట్టుకుని అప్పుడు చెడ్డవాడు అప్పుడు ఇది అంటే ఏం చేస్తావు? ఇప్పుడు చంపేస్తావా? చేయలేవు కదా, నువ్వు విడిపోయావు. ఆవిడ అది మర్చిపోయిందేమో మనకు అర్థం కావట్లే. ప్లస్ అసలు వదిన గారివి నువ్వు చేయడం తప్పు కదా. ఒకవేళ మరిది తప్పు దృష్టితో చూస్తే నువ్వేం చేయాలి? అప్పుడు చెప్పాలి, నేను తల్లి స్థానంలో ఉన్నాను తప్పని. సరే మీ ఇద్దరికి ఇష్టమైంది, దాని గురించి ఎవడు కమెంట్ చేయడు.